నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. మే మాసం 2026 సంవత్సరంలో మీనరాశి వారికి, ఈ మీనరాశి వారికి 2026 సంవత్సరంలో మే మాసం, ఈ మాసం మాత్రం చాలా బాగుంటుంది. పోతే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఏమిటంటే మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవటమో వినటమో చేయండి పొద్దున్న. అది గనక చేయగలిగితే మీకు అన్ని శుభాలే. ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు మీకు ఉద్భవించవు. వివాహాలు జరగలేదా, జరిగిపోతాయి. ఉద్యోగం దొరకలేదా, దొరుకుతుంది. మీ తర్వాత దూర ప్రయాణాలు సాగటం లేదా, సాగుతాయి. ఆ తర్వాత మీ వ్యాపారాలు సజావుగా సాగటం లేదా, అవి కూడా సాగుతాయి. విలాస వస్తువులు కొంటారు, గృహాలు కొనుక్కుంటారు, తర్వాత వాహనాలు కొనుక్కుంటారు. రావాల్సినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. ఆ తర్వాత శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతకాలంగా మీరు బాధపడ్డటువంటి పరిస్థితులకి పరిష్కారం మాత్రం దొరుకుతుంది. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధన లాభం, తర్వాత గౌరవ లాభం రెండూ కలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మనం తెలుసుకోవాల్సింది అంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ తో పాటు కోరుకున్న ట్రాన్స్ఫర్స్ కూడా దొరికేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దంపతుల మధ్యన సఖ్యత కుదురుతుంది. ఆ తర్వాత పెద్దలు గౌరవించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలు వాళ్ళ బాధ్యతను ఎరిగి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. మరో విషయం ముఖ్యంగా ఏంటనంటే ఈ యొక్క చలనచిత్ర రంగం మాత్రం చాలా అద్భుతంగా నడిచేటువంటి అవకాశాలు కనపడతాయి. అటు టెక్నీషియన్స్ కానీ, ఇటు ఆర్టిస్ట్ కానీ వాళ్ళకి పని దొరకడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కూడా మనకు కనపడుతున్నాయి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం అంత బాగోలేదండి. ఫార్మాసిటికల్ రంగం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత లగ్జరీ వ్యాపారాలు, ఎవరైతే హోటల్ వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, లేకపోతే విలాస వస్తువుల వ్యాపారాలు కానీ, ఇవన్నీ కూడా సజావుగానే సాగుతాయి. నూతనంగా భాగస్వాములు కలిసి మీ యొక్క వ్యాపారాలు పెంపొందించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. మీకు కావలసినటువంటి సంబంధాలు దొరకటం, వెంటనే అకస్మాత్తుగా వివాహం కూడా జరిగిపోవటం జరుగుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే మీ యొక్క శత్రువులు మిమ్మల్ని పొంచి ఉన్నారన్నటువంటి విషయం మీరు గుర్తించండి. తప్పకుండా ఒక కంట కనిపెట్టండి, లేకపోతే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. ఈ రకంగా మీరు ప్రవర్తించినట్టయితే మీకు వచ్చేటువంటి నష్టము, కష్టము ఏమాత్రమూ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోవద్దు. శుభకార్యాల్లో కానీ, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు విధంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి ప్రసంగాలు మాట్లాడి లేనిపోని గొడవలు తెచ్చుకోవద్దండి. అహం పనికిరాదని మాత్రం తెలుసుకోండి. ఏ మాత్రం కోపం తెచ్చుకున్నప్పటికీ కూడా దెబ్బతినేది మీరే. మీకు ఎప్పుడైతే అహం పెరుగుతుందో మీరు చాలా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి వాతావరణ పరిస్థితులు బాగుంటే మాత్రం మీకు తప్పకుండా అర్హత ఉంటే ప్రయత్నించండి. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని తప్పకుండా హనుమాన్ చాలీసాతో నడిపించండి. అద్భుతాలు జరుగుతాయి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.